నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే చికెన్ ధరను ప్రశ్నించినందుకే వైఎస్ఆర్సీపీ నాయకుడైన భూమా కిషోర్ రెడ్డిపై ఈ యొక్క కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు భూమా కిషోర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే మొదటి నుండి ఆలగడ్డలో వివాదాస్పదంగా మారిన పరిస్థితి. ప్రతి చిన్నదాని నుండి ఈ యొక్క కమిషన్లకు అలవాటు పడి వాటర్లు తీసుకోవడము, బలవంతంగా వసూలు చేయడం లాంటి జరుగుతూనే ఉన్నాయి. వీటిని ప్రశ్నించేందుకే మీ మీద అక్రమ కేసులు పెట్టారంటారా? అంతే కదా. ఈరోజు యాక్చువల్గా ప్రతి ఊర్లో ఉండే రేట్లు, మా ఊర్లో ఉండే రేట్లని మేము అడిగాం. అసలు ఎందుకు ఇంత రేట్స్ అమ్ముతున్నారు? దానికి ముందు రోజే చాలామంది వ్యాపారస్తులు పోయి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, ఇట్లా మమ్మల్ని బలవంతంగా 35 రూపాయలు మాకు డబ్బులు ఎక్స్ట్రా కట్టమని చెప్పి అడుగుతున్నారు, మేము ఎలా కట్టాలి, ఇది మాకు నష్టం వస్తుందంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మీరు ప్రజల మీద భారం పెట్టండి అన్నారు. వాళ్ళు వచ్చి ఈరోజు ప్రజల మీద భారం పెట్టారు. సో మేము అదే, ఎందుకు ఇంత రేట్ అమ్ముతున్నారు? పక్క ఊర్లో 170, 180 అమ్ముతుంటే ఆర్లగడ్డలో మాత్రం ఎందుకు 260, 250 అమ్ముతున్నారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. సో దాన్ని బట్టి ఈరోజు వాళ్ళు డైరెక్ట్గా తెలుగుదేశం నాయకులే చేస్తున్నారని చెప్పి కూడా పేపర్లో వచ్చింది. ఈరోజు మా ఏ పేపరు కాదు, ఈనాడు పేపర్లోనే క్లియర్ కట్గా రాయడం జరిగింది. అఖిలప్రియ అనుచరురాలు అఖిలప్రియ పేరు చెప్పి బెదిరిస్తుంది, ఆమెకు మేము ఇవ్వాలి అని చెప్పి ఆమె డైరెక్ట్గా చెప్తుందని చెప్పి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీదనే మేము రేట్లు ఎందుకు పెంచారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అంటే మొదటి నుండి మీరు ప్రతి విషయంలో ఆరోపణలు అయితే మీరు చేస్తున్నారు. ఈ యొక్క చికెన్ అమ్మకాల విషయంలో మీరు పూర్తిగా దాన్ని ఆరోపణ చేసిన పరిస్థితి. అయితే ఎటువంటి సంబంధం లేదని అఖిలప్రియ చెప్పడం అనేది ఎట్లా అంటారు? అంటే నిజమే అంటారా ఆమె చెప్పేది? ఆమె ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, స్టేజ్ మీద ఆమెనే మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు ఎవరికైనా పదవి ఇస్తే ఆర్లగడ్డలకు కాలు కూడా పెట్టని అంటుంది. కానీ నెక్స్ట్ రోజు కూర్చొని నేను అనలే అంటుంది. ఆమె నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం చెప్పే పరిస్థితే లేదు. సో ఖచ్చితంగా ఈమె చేసేవన్నీ కూడా చేసేవన్నీ చేస్తుంది, చెప్పేవన్నీ నేను చేయలేదని చెప్తాను. అంటే ఎందుకు వాళ్ళు ఎంచుకున్న వ్యాపారంలో, అంటే చికెన్ వ్యాపారంలో ఎక్కువగా లాభాలు ఉందని చెప్పేసి వీటిని ఎక్కువ ధరకు అమ్మిస్తున్నారంటారా? అసలు ఏం జరుగుతుంది ఆలగడ్డలో? వ్యాపారంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో ధర 180 రూపాయలు ఉంటే మాకు మీరు 220 రూపాయలు మాకే కట్టండి అంటున్నారు. అంటే 35 రూపాయలు ఎక్కువ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారస్తులు లబోదిబోని కొట్టుకుంటున్నారు. మేము ఎలా ఇవ్వాలి అంటే, ప్రజల్ని దోచుకోపోండి, ఎవరు అడిగేది మిమ్మల్ని, ఇది నా అడ్డ ఆర్లగడ్డ, నా ఇష్టం వచ్చిన రేట్ అంటుంది. అంటే వాళ్ళకు సంబంధించిన చికెన్ కోళ్ళనే కొనుగోలు చేయాలనేది ఏమైనా హుకుం జారీ చేశారా? అవును, డెఫినెట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆర్లగడ్డలో మొత్తం కూడా మేము ఎక్కడి నుండి మేము అమ్మే కోళ్ళు మాత్రమే మీరు కొనాలి. బయట ఎక్కడి నుండి చేస్తే మీ షాపులు మూపిస్తాం, మీ లైసెన్సులు క్యాన్సిల్ చేపిస్తాం. కొనని వాళ్ళవి ఈరోజు ఆల్రెడీ కొంతమంది లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు. ఓకే, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటారు? సో వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది, అంతా నా ఇష్టం, నేను చెప్పిందే రేటు, నా ఇష్టం వచ్చినట్టు నేను దోచుకుంటుంటాను, మీరు భరించాల్సిందే ఈ 4 సంవత్సరాలు అనేది ఆమె వర్షన్. అంటే మీ మీద పెట్టిన కేసు ఏ విధంగా ఉంది? ఏ సెక్షన్స్ కింద మీ మీద కేసు నమోదు చేశారండి? సో ఈరోజు ఇప్పటివరకు నాకు వచ్చిన సమాచారం ప్రకారం 192, 353, అదేవిధంగా 49 అని చెప్పి పెట్టడం జరిగింది. అంటే దీని సారాంశం ఏంటంటే, మనోభావాలు దెబ్బతింటున్నామని, ఇంకో విధంగా ఆమె మీద ఏదో అసత్య ప్రచారం చేస్తున్నాము. ఈరోజు మేము ప్రచారం చేసే ప్రతి ఒక్కటి కూడా పేపర్లో వచ్చినది. అది కూడా ఏదో సాక్షి అంటే సరే, ఏమనంటే సాక్షి అంటే మీ పేపర్ అంటారు. సో అలా కాకుండా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రతి పేపర్లో కూడా ఈమె గురించి రాస్తున్నారు. అలాంటిది మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. వైసీపీ తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, ప్రజల తరపున మేము అండగా నిలుస్తున్నాం. అది ఓర్వలేక ఈరోజు ఇలాంటి పరిస్థితికి వస్తుంది. అంటే మీరు కంపేర్ చేశారంటారా? అంటే ఈ యొక్క ఆలగడ్డలో కానీ చాగలమరిలో కానీ ఏదైతే ఈ చికెన్ ధర నిర్ణయిస్తున్నారో మిగతా ప్రాంతాల్లో ఇక్కడ వీళ్ళు అమ్ముతున్న ప్రాంతాల్లో యొక్క ధర ఏ విధంగా ఉందంటారు? ఈరోజు నేను నా పక్క నియోజకవర్గం కోయిలకుంట్ల నుండి, పొద్దుటూరు నుండి రేట్లు తెప్పించుకున్నాం. సో ఇక్కడ పక్కన కోయిలకుంట్ల ఉంటే ఎంత అమ్ముతున్నారండి? 170, 180 వాళ్ళు అమ్ముతున్నారు. అండ్ ఆ రోజు హోల్సేల్ ప్రైజెస్ ఆ రోజు ఎంత ఉన్నాయని చూసాము. ఆ రోజు మామూలుగా 160, 180 ఉంది హోల్సేల్ ప్రైజే. దాని మీద ఎవరైనా కానీ ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని అమ్మినా కూడా అది వేరు. ఏకంగా 60 రూపాయలు ఎవరి జోరులోకి పోతుంది? అది ఎవరు తీసుకుంటున్నారు? ఏమన్నా అంటే వ్యాపారస్తులు డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి పోయి చెప్తున్నారు 35 రూపాయలు ఆమెకు కట్టాలని. ఇంకా ఏం మేము సాక్ష్యాలు చూపించాలి? ఈమెకి ప్రూఫ్ ఏం చూపించాలి? ఎస్పీ ఆఫీస్లో ఆమె పేరే చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఈరోజు ఆర్లగడ్డలో ఉంది. అన్ని దోపిడీలే, ప్రతి ఒక్కటి దోపిడీ. ప్రశ్నిస్తే ఇలాంటి కేసులు పెడతారు. ఈమె తాటాకు సప్పుల్లోకి ఎవరు భయపడే పరిస్థితే లేదు.
ఆర్లగడ్డలో నువ్వు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కటి ఎత్తి చూపించే పరిస్థితిలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాం. మరి ఈ యొక్క కేసుని ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? మేము ఇది పూర్తిగా ఫాల్స్ కేస్, మేము దీన్ని ప్రూవ్ చేసుకోగలిగే ధైర్యం మాకుంది. సో మేము ఎదుర్కొంటాం, లీగల్గా దీని మీద ఏమేమి ఉన్నాయో అన్నీ ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యే అయిన భూమా అఖిలప్రియ చేసే ఏదైతే ఈ యొక్క అవినీతి పాల్పడతారో ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని, ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ యొక్క పోరాటాన్ని తాము కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ న్యాయపరంగా తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ ఈ యొక్క భూమా కిషోర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.